ఫిబ్రవరి 28, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతో ఫాల్గుణ మాసం శుక్లపక్షం తిథి ద్వాదశి రాత్రి 8:43 వరకు తదుపరి త్రయోదశి. వారం శనివారం. నక్షత్రం పునర్వసు ఉదయం 9:35 వరకు తదుపరి పుష్యమి. యోగం సౌభాగ్య సాయంత్రం 5:02 వరకు తదుపరి శోభన. కరణం భవ ఉదయం 9:36 బాలువ రాత్రి 8:43 ఉపరి కౌలువ. సాధారణ శుభ సమయాలు ఉదయం 11 నుంచి 1 గంట, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు. అమృతకాలం ఉదయం 7:18 నుంచి 8:49, తిరిగి రాత్రి 2:26 నుంచి 3:58. అభిజిత్ కాలం పగలు 11:56 నుంచి 12:44. వర్ధ్యం సాయంత్రం 5:14 నుంచి 6:46. దుర్ముహూర్తం ఉదయం 6:26 నుంచి 8 గంటల వరకు. రాహుకాలం ఉదయం 9:23 నుంచి 10:52. గుళిక కాలం ఉదయం 6:26 నుంచి 7:55. యమగండం మధ్యాహ్నం 1:49 నుంచి 3:17. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:26 నుంచి 8:48. సంగమకాలం 8:48 నుంచి 11:09. మధ్యాహ్న కాలం 11:09 నుంచి 1:31. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:31 నుంచి 3:52. ఆబ్దికం తిథి ఫాల్గుణ శుద్ధ ద్వాదశి. సాయంకాలం సాయంత్రం 3:52 నుంచి 6:14. ప్రదోషకాలం సాయంత్రం 6:14 నుంచి 8:40. రాత్రికాలం రాత్రి 8:40 నుంచి 11:55. నిషీది కాలం రాత్రి 11:55 నుంచి 12:44. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:48 నుంచి 5:37. ఫిబ్రవరి 28, 2026 శనివారం. దినఫలాలు. మేషం ఉద్యోగ విషయంపై శుభవార్తలు అందుతాయి. గృహంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. కొన్ని పనులు అనుకూలంగా మారతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగ అవకాశాలు పొందుతారు. వృషభం కుటుంబ విషయాల్లో చిక్కులు కలుగుతాయి. ధనపరంగా ఇబ్బందులుంటాయి. ఖర్చులు అదుపు చేయడం మంచిది. పనులు నిదానంగా పూర్తవుతాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగాల్లో కొందరి ప్రవర్తన విసుగు తెప్పిస్తుంది. మిథునం అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. బంధుమిత్రులతో సఖ్యత కలుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి, సమాజంలో ఆదరణ పెరుగుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. కర్కాటకం కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. నూతన రుణాలు చేయాల్సి రావచ్చు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాల్లో అకారణంగా వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగులకు అధికారుల నుంచి అనుకూలత ఉండదు. ప్రయాణాల్లో ప్రమాద సూచనలు. సింహం చేపట్టిన పనుల్లో ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సమాజంలో పెద్దలతో పరిచయాలు లభిస్తాయి. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. సమాజానికి ఉపయోగపడే పనులు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కన్య తండ్రి తరపు బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ వాతావరణం ఉత్సాహకరంగా ఉంటుంది. భూ సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగ విషయమై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. తుల ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచనలు 2 భాగాలుగా మారతాయి. కుటుంబ సభ్యుల ఒత్తిడి అధికమవుతుంది. స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. అనారోగ్య సూచనలున్నాయి. వ్యాపార ఉద్యోగాల్లో అదనపు పనిభారం వల్ల శ్రమ కలుగుతుంది. వృశ్చికం వ్యాపారపరంగా స్థిరమైన నిర్ణయాలు చేయలేరు. చేపట్టిన పనుల్లో ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి. నూతన రుణాలు చేయాల్సి రావచ్చు. కావలసిన వారితో విభేదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ధనస్సు చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. విందు వినోద కార్యక్రమాలకు కుటుంబ సభ్యులతో హాజరవుతారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆలోచనలు కలిసొస్తాయి. నూతన వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో ఉన్నతి కలుగుతుంది. మకరం దీర్ఘకాలికంగా వేధిస్తోన్న సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు కలిసొస్తాయి. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వాహన క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుంభం రుణ భారం పెరిగి నూతన రుణాలు చేయాల్సొస్తుంది. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులుంటాయి. నూతన పెట్టుబడులు కలిసిరావు. ఉద్యోగాల్లో విమర్శలు పెరుగుతాయి. మీనం ఆర్థిక విషయాల్లో మిశ్రమ ఫలితాలుంటాయి. రుణ ప్రయత్నాలు కలిసిరావు. దూరపు బంధువుల నుంచి ఒక వార్త విచారం కలిగిస్తుంది. దూర ప్రయాణ సూచనలున్నాయి. నిరుద్యోగులకు సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం మంచిది.